హలో మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కంది అనిల్ కుమార్ రెడ్డి. ఈరోజు మార్కెటింగ్కి సంబంధించి ఒక అద్భుతమైన విషయాల గురించి మాట్లాడడానికి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా కూడా ప్రతి ఒక్క పర్సన్ తన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకుంటూ ప్రతిరోజు మంచి జీవితాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో మనం ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి వీడియోలు పెట్టడం జరుగుతుంది. సో మార్కెటింగ్కి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాము. మార్కెటింగ్లో ఉన్న ప్రతి పర్సన్ ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం గురించి మనకు పూర్తి నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం దాంట్లో ఎక్స్పర్ట్స్ అవ్వగలుగుతాము, నిష్ణాతులం అవ్వగలుగుతాము. అందుకని మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకు మరీ ముఖ్యం ప్రతి విషయం మీద పూర్తి నాలెడ్జ్ ఉండడం. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది పీపుల్ నాతో మాట్లాడుతున్నారు, సార్ నేను మార్కెటింగ్లో ఉన్నాను, పాస్ట్ 5 ఇయర్స్ నుండి ఉన్నాను, 7 ఇయర్స్ నుండి ఉన్నాను, 12 ఇయర్స్ నుండి ఉన్నాను, కానీ అనుకున్నంత సక్సెస్ అనేది నాకు రావట్లేదు. అండ్ దానితో పాటు నేను ఏదైతే లక్ష్యాలను పెట్టుకుంటున్నానో నా లక్ష్యాలను నేను అచీవ్ చేసే క్రమంలో నేను 100% ఇవ్వలేకపోతున్నాను అని దీని గురించి ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నారు. అడిగినప్పుడు నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఓకే, మనం దీని గురించి ఒక వీడియో చేయాలి. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్క పర్సన్, మార్కెటింగ్లో ఉన్న పర్సన్ జాగ్రత్తగా ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అలానే మిత్రులారా, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి, లైక్స్ కూడా చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మార్కెటింగ్లో ఉన్న ఒక పర్సన్, మార్కెటింగ్లో మనం ఉన్నాము అని అంటే మన మీద ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఏ పర్సన్కైనా తనకి అవసరమైన ఒక వస్తువు కావచ్చు, ఒక ప్రొడక్ట్ను కావచ్చు, తనకంటే బాగా ఆ ప్రొడక్ట్ తన అవసరానికి సరిపోతుంది అని చెప్పగల సమర్థుడు ఎవరు అనంటే దట్ ఈజ్ మార్కెటింగ్ పర్సన్. సో మనం మార్కెటింగ్లో ఉన్నప్పుడు మనం ఏ ప్రొడక్ట్ను అయితే ప్రమోట్ చేస్తున్నామో, మనం ప్రమోట్ చేసే ప్రొడక్ట్కు సంబంధించి పూర్తి సమాచారం మనం తెలుసుకోవాలి. ముందుగా ఆ ప్రొడక్ట్ గురించి పూర్తి నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. అలానే దానితో పాటు ఆ ప్రొడక్ట్కి ఏ కస్టమర్స్ అవసరము, అంటే ఒక కస్టమర్కి ఒక ప్రొడక్ట్ అవసరం ఉంటుంది, ఒక ప్రొడక్ట్ అవసరం లేదు. అలా మనం ఏదైతే ప్రొడక్ట్ని మార్కెటింగ్ చేస్తున్నామో ఈ ప్రొడక్ట్కి ఏ కస్టమర్ సూట్ అవుతారు, సో ఎదుటి కస్టమర్ యొక్క అవసరాలను మన ప్రొడక్ట్ ఏ విధంగా తీర్చగలుగుతుంది అనే దాని మీద కూడా మనకు ఖచ్చితమైన పట్టు అనేది ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఒక కస్టమర్కి మన ప్రొడక్ట్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, మన ప్రొడక్ట్ను అతను ఏ విధంగా వాడాల్సి ఉంటుంది, తను ఏ విధంగా వాడితే ఎక్కువ ఉపయోగాలు తనకు వచ్చే అవకాశం ఉంటుంది అనే వాటి మీద మనకు ఒక గ్రిప్ ఉండాలి. సో మనం దాన్ని వచ్చిన కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇది ఏ పర్సన్ అయినా సరే, ఈవెన్ మీరు కిరాణా కొట్టులో పనిచేస్తున్న మార్కెటింగ్ పర్సన్ అయినా కావచ్చు, పెద్ద జ్యువెలరీ షాప్లో పనిచేస్తున్న మార్కెటింగ్ పర్సన్ అయినా కావచ్చు, లేదు రియల్ ఎస్టేట్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, ఏ పర్సన్ అయినా సరే మీరు మార్కెటింగ్లో ఉన్నట్టయితే ఈ విషయాల గురించి ఖచ్చితంగా మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో మనం ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాము, మనం ప్రమోట్ చేసే ప్రోడక్ట్ ఏ కంపెనీకి చెందింది, ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది, ఆ కంపెనీ లీగల్గా ఎలా ఉంది, ఎథికల్గా ఎలా ఉంది, ఆ కంపెనీ వల్ల ఎంతమంది ఉపయోగపడుతున్నారు, ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది, మనం ప్రమోట్ చేసే ప్రొడక్ట్ వల్ల ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది, మన ప్రొడక్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది, ఎంతమంది దీన్ని ఉపయోగించి వాళ్ళు లాభం పొందారు, వాళ్ళు ఆరోగ్యం పరంగానైనా కావచ్చు, వాళ్ళు ఏ పరంగానైనా కావచ్చు, ఈ ప్రోడక్ట్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడింది అనే దాటి గురించి మనకు ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. ఎందుకంటే
ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పర్సన్‌ని ఏదైనా సలహా తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఆ పర్సన్‌కి మనం ఏ విషయం మీదైతే సలహా తీసుకుంటున్నామో, ఆ విషయానికి సంబంధించి సరైన పరిజ్ఞానం ఉంటే మాత్రమే ఆ సలహా సరిగ్గా ఉంటుంది. లేదు అనంటే తను సలహా ఇస్తాడో, ఆ సలహాను మనం తీసుకొని పాటించి, మనము ఏదైతే పని చేయాలనుకుంటున్నామో దానిలో విజయం సాధించే అవకాశం అనేది ఉండదు. అందుకని మీరు మార్కెటింగ్‌లో ఉన్నారు. అంటే అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక గొప్ప సలహాదారు మీరు అనే విషయాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలి. మీరు ఏదైతే ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ చేస్తున్నారో, ప్రొడక్ట్ పరంగా ఆలోచించడం కంటే ఎక్కువగా కస్టమర్ పరంగా ఆలోచించండి. ఒకవేళ మీరే కస్టమర్ అయితే, ఈ ప్రొడక్ట్ మీకు ఏ విధంగా అవసరమవుతుంది? మీ అవసరాన్ని మీ ప్రొడక్ట్ ఏ విధంగా తీర్చగలుగుతుంది? అనే విషయం మీద మీరు పూర్తి సమాచారాన్ని గనక తెలుసుకున్నట్టయితే, ఆ విషయం మీద మీరు పూర్తి పట్టుని, నాలెడ్జ్‌ని గనక తీసుకున్నట్టయితే, ఆ నాలెడ్జ్ మీ ప్రొడక్ట్‌ని ఇంకా మార్కెటింగ్ అద్భుతంగా చేయడానికి ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే మార్కెటింగ్‌తోని ఏమవసరమండి? మనం వెళ్తాము, షాప్‌కెళ్తాము, నచ్చిన ప్రొడక్ట్ తీసుకుంటాం అనే ఆలోచన మనకుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కిరాణా షాప్‌కెళ్ళి ఒక సోప్ కావాలన్నా సరే, ఆ సోపు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ సీజన్‌లో ఏ సోప్ అవసరం? మీ ఏజ్‌ని బట్టి ఏ సోప్ అవసరం? మీ స్కిన్‌కి ఏ సోప్ అవసరం? ఇవన్నీ చెప్పగలిగే ఒక అద్భుతమైన మార్కెటింగ్ పర్సన్ ఉంటేనే మీరు పర్చేజ్ చేసే ప్రొడక్ట్ మీకు పర్ఫెక్ట్‌గా ఉపయోగపడుతుంది. అలా ప్రతి విషయం, మీరు ఒక టీవీని తీసుకోండి. అంతెందుకు, మనము అయనైజర్‌లను ప్రమోట్ చేస్తున్నాం. ఒక వాటర్ అయనైజర్ ఏ విధంగా ఒక పర్సన్‌కి ఉపయోగపడుతుంది? తన కుటుంబ ఆరోగ్యం ఆ వాటర్ అయనైజర్ నుండి వచ్చే వాటర్ తాగడం వల్ల ఏ విధంగా మెరుగుపడుతుంది? అసలు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నాయి? ఆ సమస్యలకు ఈ వాటర్ ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది? లేదా ఇంకా ఈ వాటర్‌తోని వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వస్తాయనే దాని మీద మనకు ఖచ్చితమైన క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ కస్టమర్‌కు అది ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనము ఆ కస్టమర్‌కి బెనిఫిట్ అవుతుంది అనే విషయాన్ని సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతామో, అప్పుడు ఆ కస్టమర్ బెస్ట్ యూజర్‌గా మారుతాడు మై డియర్ ఫ్రెండ్స్. ఒక ప్రొడక్ట్‌ను ఎప్పుడైతే అద్భుతంగా వాడడం మొదలవుతామో, అప్పటి నుంచి ఆ ప్రొడక్ట్‌కి మార్కెట్‌లో విపరీతమైన పేరు అనేది వస్తుంది. అందుకే మీరు చూడండి, ఇది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మళ్ళీ మార్కెటింగ్ పర్సన్ మీదనే. మార్కెటింగ్ చేసే పర్సన్ తన ప్రొడక్ట్ గురించి, తన ప్రొడక్ట్ కస్టమర్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగినప్పుడు, ఆ పర్సన్ తను అదే విధంగా వాడినప్పుడు, ఆ ప్రొడక్ట్ వలన అద్భుతమైన బెనిఫిట్స్ తను పొందినప్పుడు మాత్రమే ఆ ప్రొడక్ట్‌కు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అలా మార్కెటింగ్ పీపుల్ మీద కొన్ని సంస్థలు, కొన్ని కంపెనీలు, బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ నేనేమంటా అంటే ఆర్థిక వ్యవస్థ కూడా మార్కెటింగ్ పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తాను. ఎందుకంటే మీరు సరిగ్గా మార్కెటింగ్ చేసినట్టయితే మీ ప్రొడక్ట్ సరిగ్గా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రొడక్ట్ సరిగ్గా సేల్ అయ్యి కొన్న కస్టమర్ సరిగ్గా వాడినప్పుడు తను మంచి బెనిఫిట్స్ పొందినప్పుడే మీ ప్రొడక్ట్‌కి ఇంకా పేరొచ్చి మీ కంపెనీకి లాభాల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితమైన నాలెడ్జ్ తీసుకోండి. ఖచ్చితమైన నాలెడ్జ్ తీసుకొని మీకు మీ ప్రొడక్ట్ మీద ఉన్న నాలెడ్జ్‌ని సరిచేసుకొని, ఆ నాలెడ్జ్‌ని కస్టమర్‌కి ఇచ్చే ప్రయత్నం చేయండి. అద్భుతమైన విజయాలు మీ సొంతం. సో, ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్ అద్భుతమైన విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ కంది అనిల్ కుమార్ రెడ్డి. మీకు మార్కెటింగ్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా గూడా నాకు ఎనీ టైమ్ మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. సదా మీకు మార్కెటింగ్ మెళకువలు నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థాంక్ యూ సో మచ్. మీ కంది అనిల్ కుమార్ రెడ్డి. థాంక్ యూ.